ఐబొమ్మ వెబ్సైట్తో సంచలనం సృష్టించిన వ్యక్తి ఇమ్మడి రవి. తెలుగు సినిమాలన్నిటినీ పైరసీ చేసి అందులో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేవాడు. కొన్నేళ్ల పాటు తప్పించుకొని తిరిగిన రవి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఆయనపై సినిమా పైరసీ, బెట్టింగ్ ప్రమోషన్ వంటి కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు రానుంది. కోర్టు విచారణలో అతనికి బెయిల్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు 8 రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. ఈ విచారణలో ముఖ్యమైన సమాచారాన్ని, లావాదేవీల వివరాలను, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైరసీతో సంపాదించిన డబ్బు గురించి కూడా తెలుసుకున్నారు. అలాగే కొన్ని యాప్లు, వెబ్సైట్ల ద్వారా ఆయన బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టు గుర్తించారు. ఈరోజు నాంపల్లి కోర్టులో జరిగే విచారణలో ఆ ఆధారాలన్నింటినీ కోర్టు ముందు ఉంచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక రవి తరపు లాయర్ మాత్రం రవిపై పెట్టిన ఎన్నో సెక్షన్లు వర్తించవని, పోలీసులు చెబుతున్న ఆరోపణలు కూడా నిరాధారమైనవని వాదిస్తున్నారు. రవికి బెయిల్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని, దానికి ఎలాంటి అడ్డంకి లేదని చెప్తున్నారు. కస్టడీ పూర్తయిన తర్వాత కూడా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదన్నది రవి తరపు లాయర్లు కోర్టులో వాదించబోతున్నట్లు తెలుస్తుంది. ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం జరిగిందని ఫిర్యాదుదారులు కూడా ఈరోజు కోర్టుకు వివరించనున్నారు. సినిమాలు రిలీజ్కి ముందే లీక్ అవ్వడం, ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన రోజే ఐబొమ్మ సైట్లో కనిపించడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. దీంతో వారంతా రవికి బెయిల్ రాకుండా చేయాలని పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కూడా రవి కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. దమ్ముంటే నన్ను పట్టుకోమని పోలీసులకు సవాల్ విసిరాడు ఇమ్మడి రవి. ఆ సవాల్ను వృత్తిగతంగా, వ్యక్తిగతంగా కూడా పోలీసులు తీసుకొని అతన్ని పట్టుకున్నారు. రవి తరపు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ టెక్నికల్గా నిర్వహించడంలో రవి మాత్రమే భాగస్వామి కాదని, మరికొందరు వ్యక్తులు ఉన్నారని, వారిని కూడా పట్టుకోవాలని అంటున్నారు. రవి ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక రవికి బెయిల్ వస్తుందా రాదా అనేది పూర్తిగా కోర్టు నిర్ణయంపై ఆధారపడుతుంది. పోలీసులు చూపించే ఆధారాలు బలంగా ఉంటే బెయిల్ ఖచ్చితంగా వాయిదా పడుతుంది. ఇక రవి తరపున లాయర్లు, వాదనలు కోర్టును ఒప్పించే విధంగా ఉంటే బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి జైల్లోనే ఉంటాడా లేక బయటికి వస్తాడా అన్నది తేలిపోతుంది. ఈ తీర్పు కోసం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఐబొమ్మ సైట్లో ఇన్నాళ్లు ఫ్రీగా సినిమాలు చూసిన సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.